జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 19వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டின் மேல் மெத்தென்ன பஞ்ச சைனத்தின் மேலேறி கொத்தலர் பூம்புழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்தாமலர் மார்பாவாய் திரவாய் மைத்தட கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலச ஒட்டாய்கான் எத்தனை ஏழும் பிரிவார்த்தக்கில்லாயால் తత్వం என்று తగవేలోరెంబాబాయ్. గుత్తి దీపాల వెలుగులో జంతపు గోళ్లకడ మంచం మీద 5 లక్షణాలు కల మెత్తని పాన్పు మీద అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పువ్వుని ధరించిన కేశపాశాలు కల నీలాదేవి యొక్క స్తనములను ఆనుకొని శయనించి విశాలమైన వక్షస్థలం కల కృష్ణ పరమాత్మ నోరు తెరిచి మాట్లాడవయ్యా. కాటుకని ధరించి విశాలమైన కన్నులు కలదానా, మీరు మీ ప్రియుణ్ణి ఒక్క నిమిషం కూడా లేవనివ్వట్లేదు. ఇది మీ స్వరూపానికి స్వభావానికి తగినది కాదమ్మా అంటూ నిష్ఠూరాలు ఆడుతూనే నేటి 19వ పాసురంలో నీలాదేవిని మరియు కృష్ణ పరమాత్మని మేలుకొలుపుతున్నారు మన గోదాగోష్ఠి. కుత్తు విளக்கு అనే పదానికి స్వాపదేశార్థం ఏమిటి? కుత్తు విளக்கு అనగా నెమ్మదీపము. నెమ్మదీపము ఇది కావాల్సిన చోటికి తీసుకొని వెళ్ళుటకు వీలైనది, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. పూర్వాచారుల్లో స్వామి ఎవ్వెరుమానార్లు ఆ శ్వేత హిమాచలాలకు పర్యటన చేసి తన జ్ఞానకాంతులను ప్రసరింప చేయడం వల్ల ఎందరినో దిద్దుబాటు చేశారు. అందుకే కుత్తు విளக்கெரிయాకి స్వాపదేశార్థం స్వామి ఎవ్వెరుమానార్లు. ఒక్కచోట ఉండే దీపాన్ని అనగా ఇది ఎక్కడికి వెళ్ళకపోయినా ఒక చోటలోనే ఉండి ఆచార్యులు ఎంతో మందిని దిద్దుబాటు చేస్తారు. తత్వమంత్రు తకవం అనే దానికి స్వాపదేశార్థం ఏమిటి అంటే దయ చూపించుట. గోదాదేవి లోపల శ్రీకృష్ణ పరమాత్మనితో కూడి ఉన్న నీలాదేవి స్వామిని తమతో చేరనివ్వట్లేదు అనే ఆ భావనతో నీలాదేవి నువ్వు దయస్వరూపురాలివి కదమ్మా, చేతనులైన మేము శ్రీకృష్ణ పరమాత్మనితో ఎందుకు కలవనివ్వట్లేదు, మా మీద దయ చూపించమ్మా, పురుషకార భూతురాలుగా ఉండి మాతో కృష్ణుణ్ణి ఎలాగైనా కలపవమ్మా, నీ స్వభావము ఏంటి, చేతనుల్ని పరమాత్మతో కలపడమే కదమ్మా. అందుకే తత్వమంత్ర అంటే పరమాత్మని కలవనివ్వకపోవడం, తగవం అంటే పురుషకారం చేయుట. ఈ పాసురం నీలాతుంగతనియలకి అర్థము. ఈ పాసురంలో మనం గుత్తులు గుత్తులుగా దీపాలు వెలిగించుకొని మరియు దీపం చూపించేటప్పుడు ఈ పాసురం సేవించాలి. నామ సంకీర్తనలో భాగంగా గోదాదేవి మలర్ మార్బాని కీర్తించింది. ఈనాటి దివ్యదేశాల్లో భాగంగా తిరువిడవిందై మరియు తిరుక్కోట్యూర్ అని 2 దివ్యదేశాలని కీర్తించింది గోదాదేవి ఈనాటి పాసురంలో. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.